ప్రైజ్ లార్డ్. భారతదేశంలో ఉంటున్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సహోదరులందరూ కూడా ప్రభు పేరిట వందనాలు. భారతదేశం ఒక ఐక్యతను నాశనం చేస్తున్న మతోన్మాదులు అన్ని మతాల్లో కూడా ఉన్నారు వీళ్ళు. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే దేశాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క మతానికి కూడా ఉండదు. దేశం అంటే మట్టి కాదు, ఇది మనుషులు ఉండే ఒక దేశం. ఇది మట్టి కాదు, ఇది మనుషులు ఉండే దేశం. అందుకనే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు. భారతదేశ నా ప్రియ హిందూ సహోదరులారా, క్రైస్తవ సహోదరులారా, ముస్లిం సహోదరులారా, ప్రతి ఒక్క మతానికి చెప్పేదేమంటే, మనం పుట్టుక ముందు నుంచి కూడా మతాలు ఉన్నాయి. ఇవి దేశంలో కులాలు కూడా ఉన్నాయి. కులాలను పెట్టింది ఎవరో అది మనకు తెలియదు, కానీ కులాలు ఉన్నాయి. కులాలు మతాల మధ్య విద్వేషాలను రేపితే హిందువులుగా ప్రతి ఒక్కరిని ప్రకటించుకుంటే ఎంత ఐక్యత ఉంటుంది. మాదిగలని, మాలలని మీరు ఎస్సీ ఎస్టీలు అంటూ, ఓసీలు అంటూ, బీసీలు అంటూ ఒక్కొక్కరిగా విడదీసి కులమెట్లు వేసి దేశం యొక్క ఐక్యతను జరిపి దేశానికి ఏదో ఒక రోజు ప్రమాదాన్ని తెచ్చిపెడతారు గ్యారంటీగా. ఎందుకంటే ఇది నా మనసులో పదే దేవుడు ఆత్మ ప్రేరేపిస్తుంటూ చెప్తున్నాను. హిందువైనా, ముస్లిమ్స్ అయినా, క్రైస్తవులైనా దేశాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతిలో ఉంది. మనము ఏ మతములో ఉన్న ఇన్ని రోజులు కూడా దేశం కొరకే బతుకుతున్నాం, దేశంలోనే ఉంటున్నాం. ఈ దేశంలోనే ప్రతి ఒక్కటి కూడా మన పనులు కావచ్చు, మన గృహాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈ దేశంలోనే మన నివాసాలు ఉన్నాయి. ఈరోజు మీరు మా మతం గొప్ప అని ప్రజల్లో విద్వేషాలు పుట్టించి, మత కలహాలు సృష్టించి దేశ ఐక్యతను జడిపితే రేపు రాబోయే తరాలకి కులాల మధ్య గలాట్లు, మతాల మధ్య గలాట్లు, ఈ దేశము ఐక్యత చెడిపోయి రేపు రాబోయే రోజుల్లో శత్రువు దేశాల నుండి ప్రమాదం ఉంటుందేమో అనేది ఆలోచన చేయండి. ఎందుకంటే ఈరోజు ఈ దేశంలో ప్రతి మతము, ప్రతి కులము ఐక్యతగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతోనే బయట దేశాలు ఆ భ్రమలోనే భయపడుతున్నాయి. భారతదేశంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని బయట దేశాలకు తెలిసినప్పుడు ఇంకనూ ఎక్కువగా మత కలహాలు, దేశం విడిపోవడానికి, దేశంలో ఐక్యత చెడిపోవడానికి ప్రమాదం ఉండదు. అటువంటి దానికి చోటు ఇవ్వకోకుండా దేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలని అందరికీ కూడా భారతీయుడిగా నేను మనవి చేస్తున్నాను.